బ్రేకింగ్ న్యూస్. ఆస్ట్రేలియాలో భారీ వర్షాలు వరదలు ముంచెత్తుతున్నాయి. ఆస్ట్రేలియాలో భారీ వర్షాల కారణంగా జనజీవనం స్తంభించిపోయింది. చాలా ఏరియాలను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి అని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అధికారులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి అని చెప్పి స్వచ్ఛందంగా కూడా ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేయడంతో ప్రజలు ఆ ప్రాంతాలను విడిచి సేఫ్ ప్లేసెస్కి వెళ్ళిపోతున్నారు, సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు. ఈ వరదల కారణంగా ఒక మహిళ కూడా మృతి చెందినట్టుగా తెలుస్తోంది. భారీగా ఆస్తి నష్టం కూడా సంభవించింది. ఆస్ట్రేలియాలో భారీ వరదల ప్రభావాన్ని ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఈశాన్య ఆస్ట్రేలియాలో ఇప్పుడు భారీ వర్షాలు వరదల కారణంగా మీరు చూస్తున్న ఈ పరిస్థితి నెలకొని ఉంది. వరదల కారణంగా ఇప్పటికే కొంతమంది మృతి చెందారు. కొద్దిసేపటి క్రితమే ఒక మహిళ కూడా గల్లంతైనట్టుగా తెలుస్తోంది. వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరికొన్ని రోజుల పాటు భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంటుంది. మరో వారం రోజుల పాటు అక్కడ భారీ వర్షాలు వరదలు ఉండే అవకాశం ఉంటుంది అని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఈ భారీ వర్షాల కారణంగా టౌన్స్విల్ విమానాశ్రయాన్ని కూడా మూసివేసినట్టుగా తెలుస్తోంది. ఆర్టీవీ స్క్రీన్ పైన ఇప్పుడు మీరు చూస్తున్నది ఆస్ట్రేలియాలో భారీ వర్షాల కారణంగా మొత్తం నివాస ప్రాంతాల నుంచి వరద నీరు ప్రవహిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. రోడ్ల మీద ఏ మాత్రం వాహనాలు వెళ్ళటానికి అవకాశం లేదు. కనీసం అక్కడ నుంచి ఏ నడుములోతు నీళ్ళు ఉంటాయి కదా అని ఆ నీటిలోనైనా నడుచుకుని వెళ్ళటానికి కూడా అవకాశం లేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆ నీటిలో ఎవరు వెళ్ళినా కొట్టుకుని వెళ్ళిపోవడం, గల్లంత అయిపోవడం గ్యారంటీ అని చెప్తూ ఉన్నారు. సహజంగా డిసెంబర్ నుంచి ఏప్రిల్ మధ్యకాలంలో ప్రతి ఏటా ఆస్ట్రేలియాలో, ఈశాన్య ఆస్ట్రేలియాలో ఈ వరదలు సంభవిస్తూ ఉంటాయి, వర్షాలు సంభవిస్తూ ఉంటాయి. ఇప్పుడు కూడా భారీగా ఫ్లాష్ ఫ్లడ్స్ రావడంతో ఆస్ట్రేలియాలో, ఈశాన్య ఆస్ట్రేలియాలో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పరిస్థితులు నెలకొన్నాయి. స్వచ్ఛందంగా ఖాళీ చేయాలి అని అధికారులు ఆదేశాలు జారీ చేయడంతో ప్రజలు ఆ ప్రాంతాలను ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు. తమ నివాస ప్రాంతాలను ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు. ఒకసారి ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. అదంతా కూడా నదిలా ప్రవహిస్తూ ఉంది. తీర ప్రాంతం కూడా నిజానికి అక్కడ రోస్ నది ప్రవహిస్తూ ఉంటుంది. వర్షాల కారణంగా, వరదల కారణంగా రోస్ నది ఉగ్ర రూపాన్ని దాల్చి ప్రవహిస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రతి ఏటా డిసెంబర్ నుంచి ఏప్రిల్ మధ్య కాలంలో ఆస్ట్రేలియాలో ఈ ప్రాంతం వరదల తాకిడికి గురవుతూ ఉంటుంది. చాలా మరణాలు సంభవిస్తుంటుంటాయి. కోట్ల రూపాయల ఆస్తి నష్టం కూడా, భారత కరెన్సీలో కోట్ల రూపాయల ఆస్తి నష్టం కూడా సంభవిస్తూ ఉంటుంది. మీరు చూడొచ్చు, ఎటు చూసినా కూడా సముద్రాన్ని తలపించి సముద్రంలో నిర్మాణాలు చేపట్టారా అనే విధంగా ఇక్కడ కనిపిస్తుంది. కోరస్ సముద్ర తీర ప్రాంతం అదంతా కూడా ఆ నివాస ప్రాంతాలన్నీ కూడా సముద్రంలో తేలియాడుతున్నాయనే విధంగా భయానకంగా కనిపిస్తుంది. ప్రవహిస్తున్న వరద నీరు కారణంగా అక్కడ ప్రజలు కనీసం ఇళ్లలో ఉండలేరు. నిత్యావసరాలు కూడా వాళ్ళు తెచ్చుకోవడానికి అవకాశం లేని పరిస్థితి ఉంది. ఎవరైనా బయటకు వస్తే వాళ్ళు ఆ వరద ప్రవాహంలో కొట్టుకు వెళ్ళిపోవడమే, వాళ్ళు గల్లంత అయిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కూడా కొద్దిసేపటి క్రితమే ఒక మహిళ గల్లంతైనట్టుగా తెలుస్తోంది. ఈ భారీ వర్షాల కారణంగా కొన్ని ఇప్పటికే మరణాలు కూడా సంభవించాయి. టౌన్స్విల్ విమానాశ్రయం తాత్కాలికంగా మూసివేసినట్టుగా తెలుస్తోంది. నిజానికి ఆ ప్రదేశం అంతా కూడా పర్యాటక ప్రదేశం. క్వీన్స్లాండ్ రాష్ట్రంలో ఉంటుంది టౌన్స్విల్ ప్రదేశం. క్వీన్స్లాండ్ రాష్ట్రంలో ఇప్పుడు భారీ వర్షాలు వరదలు సంభవించడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారిపోయింది. కోరల్ సముద్ర తీరంలో ఉంటుంది. ఈ భారీ వర్షాలు సహజంగా డిసెంబర్ నుంచి ఏప్రిల్ మధ్యకాలంలో ఉంటాయి. దీంతో క్వీన్స్లాండ్ అంతా ఇప్పుడు ఈ భారీ వర్షాలతో అల్లాడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. క్లీవ్లాండ్ బే ఒడ్డున ఈ ప్రాంతం ఉంటుంది. ఇది వాణిజ్య ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అలాగే పర్యాటక ప్రాంతం కూడా, మత్స్య కార్యకలాపాలకు కూడా ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతం. ఇక్కడ పోర్ట్ ఉంటుంది. దీంతో వాణిజ్యం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఆ ప్రదేశం అంతా భారీ వరదల కారణంగా అతలాకుతలమైన పరిస్థితి మనకి కనిపిస్తుంది. ప్రతి సంవత్సరం కూడా ఈ కాలంలో భారీ వర్షాలు అక్కడ సంభవిస్తూ ఉంటాయి. ఎక్కువ మంది అక్కడ ప్రకృతి సౌందర్యానికి నిలవైన ప్రాంతం కావడంతో ఎక్కువ మంది పర్యాటకులు అక్కడికి వస్తూ ఉంటారు. ఇలా భారీ వర్షాలు వరదలు సంభవిస్తున్నప్పుడు విమానాశ్రయాన్ని, టౌన్స్విల్ విమానాశ్రయాన్ని కూడా మూసివేశారు. పర్యాటకులకు కూడా ఆదేశాలు జారీ చేశారు. వర్షాలు వరదలు తగ్గి సాధారణ పరిస్థితులు నెలకొనేంత వరకు పర్యాటకులు ఎవరు రావద్దు అని. సముద్ర తీరానికి సమీపంలో ఉండటం వల్ల అక్కడ ఎక్కువగా తుఫాన్లు, వరదలు సంభవిస్తూ ఉంటుంటాయి. 2019లో కూడా 2 వారాల పాటు అక్కడ భారీ వరదలు సంభవించాయంటే మనం పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
అంటే 2-3 రోజులు 4-5 రోజులు ఉండదు, 2-3 వారాల పాటు ఉంటుంది. అంటే సుమారు ఒక నెల పాటు భారీ వర్షాలు వరదల కారణంగా ప్రజలు అతలాకుతలమయ్యే పరిస్థితులు ఉంటాయి. చూడండి ఒకసారి రోడ్డుపై నుంచి ఇళ్ల మధ్యలో నుంచి వరద నీరు ఏ విధంగా ప్రవహిస్తుందో మనం చూడొచ్చు. పూర్తిగా వరద నీరు ఇళ్లలోకి చేరుకోవడంతో వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడానికి పై ఫ్లోర్కి వెళ్ళిపోయారు. అప్పటికే అధికారులు కూడా ఆదేశాలు జారీ చేశారు, ఎవరు తమ ఇళ్లలో ఉండొద్దు అని, సురక్షిత ప్రాంతాలకు వచ్చేసేయండి అని. నిజానికి ఆస్ట్రేలియాలో ప్రజలు కూడా చాలా క్రమశిక్షణతోనే ఉంటారు. ప్రభుత్వ అధికారులు జారీ చేసే సూచనలను తూచా తప్పకుండా పాటిస్తారు. జనాభా పరంగా కూడా చాలా తక్కువగా ఉండేటటువంటి దేశం కాదు, భౌగోళికంగా ఎక్కువ ప్రదేశం ఉంటుంది, కానీ జనాభా అక్కడ తక్కువగానే ఉంటారు. ప్రభుత్వ ఆదేశాలని తూచా తప్పకుండానే పాటిస్తారు. కాబట్టి ప్రభుత్వ ఆదేశాలతో ఆ ప్రాంతాలన్నీ కూడా వదిలి వెళ్ళిపోతున్నారు. ఇప్పటికే కొన్ని మరణాలు సంభవించాయి, కానీ 100 కోట్ల రూపాయల ఆస్తి నష్టం మాత్రం సంభవిస్తుంది. దాన్ని నివారించడానికి అవకాశాలే లేవు. ఒకసారి మనం చూడొచ్చు, ఆ ప్రదేశం అంతా కూడా పూర్తి ఎక్కడ చూసినా కూడా కనుచూపు మేరలో వర్షపు నీరు, వరద నీరే కనిపిస్తూ ఉంది. రోస్ నది కూడా ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో ఇంకా ఎవరైనా అక్కడ చిక్కుకుని ఉన్నారా, నదీ పరివాహక ప్రాంతంలో ఎవరైనా చిక్కుకుని ఉన్నారా అని ఏరియల్ సర్వే కూడా నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. రెండో బాక్స్లో చూడండి ఒకసారి, ఇళ్ల మధ్యలో నుంచి ఇళ్ల లోపల నుంచి వరద నీరు ఏ విధంగా ప్రవహిస్తోందో. కనుచూపు మేరలో ఎక్కడ చూసినా కూడా వరద నీరే అక్కడ కనిపిస్తూ ఉంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పొట్ట చేత పట్టుకుని కట్టుబట్టలతో రోడ్డున పడాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్ళందరూ ఇప్పుడు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోయారు. ఇంకా ఎవరైనా అక్కడ చిక్కుకుని ఉన్నారేమో అని ఏరియల్ సర్వే నిర్వహించి వారిని రక్షిస్తున్నట్టుగా తెలుస్తోంది.